హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. సో బైక్ కొన్నామన్న వీడియోలో నాకు డ్రైవింగ్ అంతంత మాత్రంగా వచ్చంటే చాలా మంది యాక్సెసరీస్ పెట్టించుకోండి, కొంచెం సేఫ్గా ఉంటుంది అని చెప్పి సజెస్ట్ చేశారు. బైక్ తీసుకున్నప్పుడే యాక్సెసరీస్కి కూడా పే చేశాము, బట్ వెయిటింగ్ ఉంది, యాక్సెసరీస్ ఇమీడియట్ గా పెట్టలేము, అట్లీస్ట్ 3 weeks అన్న పడుతుంది అన్నారు. సో తర్వాత వెళ్ళి టూరా ముందు వచ్చే స్టీల్ రాడ్, కాళ్ళ దగ్గర మ్యాట్ ఇవన్నీ ఫిట్ చేయించుకున్నాము. అండ్ ఆల్సో ఆ వీడియోలో హెల్మెట్ పెట్టుకోలేదని చాలా మంది చెప్పారు. మేము యాక్చువల్ గా బైక్ కొందామని వెళ్ళలేదు, చూద్దాము నచ్చితే ఏదైనా తీసుకుందామని వెళ్ళాము. అనుకోకుండా ఇంకా సేమ్ డే లో బైక్ అయిపోయింది. ఇంట్లో చాలా హెల్మెట్స్ ఉన్నాయి, సో కొత్తది కొనలేదన్నమాట. ఇప్పుడు బయటకు వెళ్తే పెట్టుకుంటాము. అన్నట్టు ఈ వీడియో దేని గురించో చెప్పలేదు కదా. ఈ వీడియోలో మా ఇంటి ఇంటీరియర్స్ గురించి అండ్ ఆల్సో మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక డే స్పెండ్ చేసాము, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే వివాన్ని జాన్లో తీసుకొచ్చేసాం కదా, స్కూల్ ఇయర్ మధ్యలో. మెయిన్ రీజన్ అలా తీసుకురావడానికి ఏంటంటే డైరెక్ట్ వాళ్ళ స్కూల్ అయిపోయేసరికి ఇక్కడ స్కూల్ స్టార్ట్ అవుతుంది. మేలో అక్కడ అవుతుంది, ఇక్కడ జూన్లో స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వర్షాలు పడే టైంకి వస్తే కొంచెం వాటర్ కూడా కంటామినేట్ అయ్యి వైరల్స్, టైఫాయిడ్ ఇట్లాంటివి ఎక్కువ వస్తాయి కదా. సో జాన్ అయితే కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి టైం దొరుకుతుంది అని చెప్పేసి మేము జాన్లో వచ్చాము. సో వాడికి స్కూల్ రొటీన్ లాగా ఏం లేదు, అండ్ మేము ఉండేది ఇండివిజువల్ అపార్ట్మెంట్. సో ఫ్రెండ్స్ కానీ ఏమీ లేకుండే ఆడడానికి. ఇంకా వాడిని ఎంగేజ్ చేయడానికి ఇంట్లో వాళ్ళే శతవిధాలా ట్రై చేసేవాళ్ళం. దాంట్లో పాటుగా తాతేమో మ్యాథ్స్ టీచర్, డైలీ కాసేపు మ్యాథ్స్ చేయించేవాళ్ళు. డాడీ ఇంగ్లీష్ టీచర్, రోజు ఏదైనా బుక్ అలా ఇంగ్లీష్ది స్టోరీ బుక్ అట్లాంటివి చదివించేవాళ్ళు. దెన్ అమ్మమ్మ ఏమో తెలుగు టీచర్. బేసిక్గా అక్కడ అంటే లాంగ్వేజెస్ ఉండవు కదా, ఇక్కడ తెలుగు అండ్ హిందీ కంపల్సరీ అయింది ఇప్పుడు. సో అవి లాంగ్వేజెస్ గా చదువుకోవడం ఫస్ట్ టైం. మీరు మా వీడియోస్ చూస్తుంటే వివాన్ ఇస్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు, యాక్సెంట్ లేకుండా స్పష్టంగా బాగానే మాట్లాడతాడు, బట్ అక్షరాలు అవి రాయడం అంతగా తెలీదు. అమ్మమ్మకి హిందీ తెలుగు చాలా బాగొచ్చు. సో హిందీ అయితే నేర్పించలే కానీ తెలుగు అన్న ఇంట్రొడ్యూస్ చేద్దాము అని చెప్పి కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేయించాము. ఇక్కడ వీడియోలో చూసినప్పుడు వివాన్ చాలా గుడ్ బాయ్, కూర్చుని అన్ని బాగా నేర్చుకుంటున్నాడు అన్నట్టు అనిపించవచ్చు, బట్ యాక్చువల్ గా అయితే అంత ఈజీగా ఏం వాడు కూర్చునేవాడు కాదు. నేనుంటే కొద్దిగా అట్లీస్ట్ చెప్పిన మాట అన్న వినేవాడు, నేను లేకపోతే వాళ్ళందరినీ ఆట ఆడిచ్చేసేవాడట. బాగా బతిమాలితే గానీ, ఎంతసేపు రిక్వెస్ట్ చేయించుకుంటే గానీ కూర్చుని ఒక పెన్ను పెన్సిల్ పట్టుకునేవాడు కాదు. బాగా హాలిడే మూడ్, రొటీన్ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు లేవడం, ప్యాంపరింగ్ అలవాటైపోయింది. ఇంటికి వెళ్ళి మేము సెటిల్ అయ్యాక ఫస్ట్ కిడ్స్ ని రొటీన్ లో పెట్టడానికి నాకు బాగానే ఎఫర్ట్ పట్టేటట్టుంది చూస్తే. మేమైతే ప్రస్తుతానికి బాగా వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తాము, మా ఓన్ లైఫ్ సెటప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. ఇంటికి వెళ్ళాలి అంటే ఇంటీరియర్స్ కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు వచ్చే ఇంట్లకి అసలు స్లాబ్ ద్వారా షెల్ఫ్స్ వేసేవాళ్ళు ఇది వరకు, అట్లాంటివి ఏమి ఉండట్లే కాబట్టి ఇంటీరియర్స్ లేకపోతే అసలు ఆ ఇంట్లో మనం సర్వైవ్ అవ్వలేము. సో మేము కటింగ్ ఎడ్జ్ డిజైన్ స్టూడియో వాళ్ళతో ఇంటీరియర్స్ మాట్లాడుతున్నాము. వీళ్ళు మాకు ఎలా తెలుసు అంటే, మా సిస్టర్ ఇన్ లా ఒక ఇంటికి వెళ్ళింది గోల్డ్ షాపింగ్ అని చెప్పి. వాళ్ళు ఎవరో గోల్డ్ జ్యువెలరీ ఇంటి నుంచి అమ్ముతున్నారు అంటే చెక్అవుట్ చేద్దాం, డిజైన్స్ బాగున్నాయని తను వాళ్ళ మదర్ వెళ్ళారనమాట. ఆ ఇల్లు చూడగానే తనకు నచ్చి అడిగిందంట, ఎవరు చేశారండి ఇంటీరియర్స్, మీ ఇల్లు చాలా బాగుందంటే వీళ్ళ పేరు చెప్పారు, ఒకసారి వీళ్ళని కన్సిడర్ చేయాలని తను రిఫరెన్స్ ఇచ్చింది. అది కాకుండా నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా వీళ్ళ రీల్స్ సేవ్ చేసి పెట్టుకున్నాను నా ఫీడ్ లో కనిపించినప్పుడు. వీళ్ళ డిజైన్స్ అయితే మాకు చాలా చాలా నచ్చాయి. సోఫార్ కమ్యూనికేషన్ అంతా కూడా చాలా ప్రొఫెషనల్ గా బాగుంది. ఇంకా ఇంటీరియర్స్ కంప్లీట్ అవ్వలేదు, జస్ట్ హాఫ్ వే త్రూ ఏ ప్రోగ్రెస్ అయ్యాము. సో ఫైనల్ ఫీడ్బ్యాక్ అండ్ అవుట్పుట్ నేను ముందు ముందు వీడియోస్ లో షేర్ చేస్తాను. బాత్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పు ఫస్ట్. వెళ్ళాలి రాదు, ఒక మేజ్లా ఉంది, బాగానే ఉన్నాయి కానీ ఇటు నుంచి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ రాసుకుని తీసుకెళ్తాను ఉన్నాడు. ఎలా ఫీల్ అవుతురు? ఇంటీరియర్స్ డిజైన్ కన్ఫర్మేషన్ అయినాక మాట్లాడు, మందుకు మోగపోయింది మాట. లాట్ ఆఫ్ డిస్కషన్ అయింది. ప్రైస్ డెఫినెట్లీ అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ అయింది, బట్ ఐ థింక్ వెన్ యూ చూస్ సర్టెన్ డిజైనర్ ఎలిమెంట్స్ అంటే కొంచెం ప్రొఫెషనల్ ఉంది, టైంకి అవ్వాలి అన్న టైప్ థాట్ ప్రాసెస్ వెళ్ళినప్పుడు కొద్దిగా ఎక్కువ అవుతుంది. అంటే ఇది ఇంకా మనకి వర్క్ స్టార్ట్ అవ్వకముందు ఫీడ్బ్యాక్, స్టార్ట్ అయ్యాక తెలియదు మేబీ వాళ్ళంత ప్రొఫెషనల్ కాదేమో, మనం పబ్లో కాలేసామన్నది మనకి తర్వాత తెలుస్తుంది. బట్ ఇప్పటివరకు అయితే దే హ్యావ్ బీన్ వెరీ ప్రొఫెషనల్ హోల్ ప్రాసెస్, ఈ స్టెప్ వర్క్ అయితే. అండ్ నాకేంటంటే ఇంకా ఎనర్జీ లేదు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పెండ్ చేసి. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇలా కొత్త మూతో మెయిన్ థింగ్ ఏంటంటే లాట్ ఆఫ్ డెసిషన్స్ తీసుకోవాలి. కార్ ఎక్కడ కొనాలి, పిల్లలకి పాలు ఎక్కడ పట్టించాలి, ఏ బ్రాండ్ వెజిటబుల్స్ వాడాలి, ఏ బ్రాండ్ పన్నీర్ కొనుక్కోవాలి, ఈ డెసిషన్స్ చాలా ఎగ్జాస్టింగ్ ఉన్నాయి. అండ్ ఇల్లు అందులో పెద్ద డెసిషన్. సో ఏమో మరి కరెక్ట్ చేసామో రాంగ్ చేసామో తెలియదు. సో ఫార్ అయితే సాటిస్ఫైడ్గానే అనిపిస్తుంది. మీకు? నో కామెంట్స్. ప్రైస్ చాలా ఎక్స్పెన్సివ్, బట్ నా అనుకున్న బడ్జెట్ కన్నా బియాండ్ వెళ్ళింది. బట్ అన్నీ అట్లాగే ఉంటే ఓకే.
బట్ లెట్స్ సీ అవుట్పుట్ ఎట్లా వస్తుందో చూద్దాం. బట్ యూర్ ఎక్సైటెడ్ ఇదనమాట. ఇప్పుడే అయింది, తినడానికి వచ్చాము తారా అంటే రెస్టారెంట్ పక్కనే. 3:30 పొద్దున్న 10కి తిన్నాము. ఇగ్నోర్ మై టయర్డ్ అవతారం. ఒక 2 days నుంచి స్లీప్ సరిగ్గా లేదు, ఎందుకో తెలీదు. ఎనీవే ఈరోజు మేము మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఓన్లీ నేను, దిలీప్ అండ్ కిడ్స్. అమ్మ వాళ్ళకి బ్రేక్ వస్తుంది పిల్లల నుంచి. పొద్దున్నేమో దిలీప్ బయటికి వెళ్ళి అక్కడి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వివాన్ అక్కడ ఉన్నాడు అనమాట పిక్ చేసుకోవడానికి. ఇక్కడ మా అమ్మమ్మ చూడండి చీరకి బ్లౌజ్ కుట్టుకుంటుంది. చాలామంది నన్ను ఎప్పుడు అడుగుతుంటారు, మీకు ఎక్కడి నుంచి వస్తుందండి ఇంత పేషెన్స్ పిల్లలతో రెడీ అవ్వడానికి అంటే, చూసారా బ్లడ్లో రన్ అవుతుంది. బయట కుట్టిస్తే ఆవిడకి నచ్చదు, సో ఆవిడే కుట్టుకుంటుంది. ఇలాగే సర్దాలి. కాఫీ తాగుతున్నా, సర్ది అప్పుడు నేను వెళ్ళాలి. దిలీప్ మంచిగా కార్లో డైరెక్ట్గా విత్ వివాన్ వచ్చేస్తాడు. నేను మాత్రం ఈ సామాను అంతా వేసుకుని క్యాబ్లో విత్ వర్ణిక రావాలి. కొన్ని కోరి తెచ్చుకున్న కష్టాలు అనుకుంటా. వస్తానని చెప్పాడు. ఏం కాదు నేను వచ్చేస్తే ఎందుకు నీకు డబ్బులు డ్రైవింగ్ అని చెప్పేసి పెద్ద డైలాగ్ లేసా. ఇప్పుడు వెళ్ళడానికి నీరసంగా ఉంది. మా తమ్ముడిని రమ్మందామంటే వాడు ఆఫీస్కి బైక్ మీద వెళ్ళాడంట. సో నో ఆప్షన్, మనమే వెళ్ళాలి. మేమంతా రెడీ అయ్యేసరికి దిలీప్ అండ్ వివాన్ ఇక్కడికి వచ్చారు. నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి. ఒకదాని ఏం వెళ్తావులే కలిసి వెళ్దామని చెప్పి వచ్చాడనమాట. వివాన్ వర్ణిక కలిసి ఆల్మోస్ట్ 3 days అట్లా అయింది. వివాన్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, వర్ణిక నాతో ఉంది. చూడగానే ఇద్దరు హగ్ చేసేసుకుని అన్న లవ్ అన్నట్టు చూపిస్తున్నారు. ఇంట్లో కలిసి ఉన్నారు అనుకో గంటకు ఒకసారి కొట్టుకుంటారు మినిమం. ఏడుపు గోల ఒకే ఐటమ్ గురించి ఇద్దరు లాక్కుని పీక్కుని. ఐ థింక్ సిబ్లింగ్స్ అంటేనే ఇంత ఉంటారేమో. ఎంత ఫైట్ చేసుకుంటారో అంత ప్రేమ కూడా ఉంటుంది. నేను మా తమ్ముడు కొట్టుకోవడం కొంచెం తక్కువే, వాదన ఉండేది కానీ చేతులు వాడుకుని కొట్టుకోవడం కొంచెం రేర్. అంటే ఫస్ట్ అమ్మాయి ఉంటే ఎక్కువ లవ్వింగ్ అండ్ కేరింగ్ ఉంటది బ్రదర్ సైడ్, సో అంత గొడవలు అవ్వవు అంటారు. ఏదో నన్ను నేను పొగుడుకుంటున్నా అనుకోకండి, ఇది జనరల్ గా అందరు అనే మాటే. బట్ ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు లేదా ఫస్ట్ అబ్బాయి ఉండి తర్వాత చెల్లి ఉంటే ఎక్కువ కొట్టుకుంటారు అని అంటారు. ఇది నిజమేనా? మీ సిబ్లింగ్స్ తో మీకు ఎక్కువ గొడవలు అయ్యేవా? కింద కామెంట్స్ లో చెప్పండి. వివాన్ వర్ణిక అయితే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సూపర్ ఎక్సైటెడ్ గా ఉంటారు. ఇంకెళ్ళినప్పటి నుంచి కూడా నాన్ స్టాప్ ఆడుతూనే ఉంటారు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు ముగ్గురు కలిసి. మాకే వాళ్ళని కంట్రోల్ చేయలేక తల బొప్పి కట్టేస్తుంది. సో బేసిక్ గా మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో డిన్నర్ అయిపోయింది. పిల్లల్ని పడుకోబెట్టేసరికి టైం 11:30 అయింది. అండ్ మూవీ చూడడానికి రెడీ అవుతున్నాము. ఇక్కడ మా తమ్ముడు హీఈస్ నాట్ ఆన్ సేమ్ పేజ్ విత్ రెస్ట్ ఆఫ్ అస్. వాడు ఒక్కడికే వేరే చూడాలని ఉంది. మా ఎవరితో కలవనంటున్నాడు ఎంత అడిగినా. చిన్నపిల్లలాగా అలా చేస్తున్నాడు. ఈ రోజుకి ఒక మూవీ తేలుతుందా, తేలితే మేము మూవీ చూస్తామా? చివరికి ఐదర్ వైలెన్స్ ఎత్తుతాడు లేకపోతే యానిమేషన్ సినిమాలు లైక్ పోకేమాన్ చూద్దాం అంటున్నాడు అండి. అది వాట్ షుడ్ వీ డూ? నాకు తెలిసి ఏదైనా దొరికే లోపల మాకు నిద్ర వచ్చేస్తుంది. ఎప్పుడు ఇదే అవుతుంది. ఐ విష్ దేర్ ఇస్ ఎ పేజ్ ఇట్లా. నేను అలాంటి పేజెస్ ఏమైనా ఫాలో అవ్వాలి ఇప్పటి నుంచి. రికమెండ్ చేసేవి మంచి. కాసేపు పిల్లల్ని కిందకి తీసుకెళ్లి క్రికెట్ ఆడించడానికి ట్రై చేసాము. నాకు 0 స్పోర్ట్స్ యాక్టివిటీ. స్కూల్లో కానీ కాలేజ్లో కానీ స్పోర్ట్స్ కానీ అవుట్డోర్ గేమ్స్ కానీ చాలా చాలా రేర్. ఎప్పుడో కానీ ఆడేదాన్ని కాదు. అంటే అమ్మ కూడా పంపించేది కాదు. అప్పట్లో ఉండేది కదా, ఆడపిల్లలు బయటకు వెళ్ళి ఎక్కువ ఆడితే ఎండకి ట్యాన్ అయిపోతారు, నల్లగా అవుతారు, ఎందుకు ఇంట్లో ఉన్న ఆటలు ఇండోర్ గేమ్స్ ఆడపిల్లలకి ఎక్కువ సెట్ అవుతాయని మా అమ్మ అదే ఐడియాలజీతో ఉండేది. సో నన్ను ఎక్కువ బయటికి పంపించి ఆడనిచ్చేది కాదు. అండ్ నాకు కూడా ఇంట్రెస్ట్ కొద్దిగా తక్కువే. బట్ మా తమ్ముడు అయితే ఎప్పుడూ బయట ఉండేవాడు. అసలు ఎంత మంది ఫ్రెండ్స్, 24 గంటల ఆటలే. ఇప్పటికి కూడా ఎంత అలసిపోయి హెక్టిక్ గా ఉన్న ఆఫీస్ లో ఎవరైనా క్రికెట్ ఆడదామంటే తెల్లారి కట్టిన 5ంటికైనా 6ంటికైనా లేచి వెళ్ళిపోతాడు. ఆ రేంజ్ డెడికేషన్. శృతి కూడా బాగా ఆడేదంట స్పోర్ట్స్. సో వాళ్ళిద్దరూ కొంచెం బాగానే యాక్టివ్ గా పిల్లలతో ఆడడానికి ఇష్టపడతారు. నేనైతే వివాన్తో బోర్డ్ గేమ్స్ బుక్స్ అంటే కూర్చుంటా గానీ ఇలా పరిగెడుతూ ఆడడం అంటే నాకు అంత ఓపిక ఉండదు ఎందుకో. దిలీప్ మధ్యలో ఉంటాడు అనమాట. నా అంత మరీ స్పోర్ట్స్ ఆడకలేడు, మా తమ్ముడు అంత ఎక్కువ కాదు. ఎనీవే మీరెలా స్కూల్లో బాగా స్పోర్ట్స్ ఆడారు? ఇప్పటికీ ఆ ఎనర్జీ క్యారీ చేసి ఎవరైనా బ్యాడ్మింటన్ ఆడదాం క్రికెట్ ఆడదాం అంటే రెడీగా ఉంటారా? లేదా నాలా కొంచెం లెథార్జిక్ గా ఫీల్ అవుతారా? అంటే వర్కౌట్ చేయమని చేస్తా కానీ స్పోర్ట్స్ విషయంలో ఐఎమ్ లిటిల్ లేజీ. లంచ్ అయి కాస్త రిలాక్స్ అవుదాం అంటే పవర్ కట్ అయిపోయింది.
ఆల్మోస్ట్ ఒక 1 అవర్ నుంచి దెర్ ఇస్ నో పవర్. బ్యాక్ టు ఓల్డెన్ డేస్. సో బిల్డింగ్ అయితే ఇన్వర్టర్ ఉంది, బట్ ఆన్ అవ్వలేదు ఇన్వర్టర్, అది పని చేయట్లేదంట. సో మా తమ్ముడు మా సిస్టర్ ఇన్ లా కిందకి తీసుకెళ్లారు పిల్లల్ని, వివాన్ని ఇంకా అన్విత్ని ఆడిపిద్దామని వేరే బ్యాచ్ ఆఫ్ కిడ్స్ తో. వర్ణిక పడుకుంది, లేస్తే మేము కూడా వెళ్తాం. కిందనే కొంచెం చల్లగా గాలి అది బాగుంది, ఇక్కడ చాలా ఉక్కపోస్తుంది. ఇండియాలో నాకు ఉండే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే సమ్మర్. ముందు నుంచి సమ్మర్ వేడి తట్టుకోవడం కొద్దిగా కష్టమని నాకు భయము. పవర్ కట్ తో ఇంకా ఎట్లీస్ట్ ఫ్యాన్ తిరిగితే ఓకే. ఇప్పుడు జనాలు అంటారు మీరు ఇండియాలో పుట్టి పెరిగినా ఇది వరకు కన్నా ఇప్పుడు వెదర్ చేంజ్ 10 ఏళ్ల క్రితము క్లైమేటిక్ చేంజెస్ అయినా, క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ వల్ల సమ్మర్స్ వింటర్స్ ఎక్స్ట్రీమ్ అయిపోయినాయి. 10 years, సో మేము 13 years అయింది అనుకుందాం యుఎస్ వెళ్ళి. సో 13 years ఉన్న బ్యాక్ ఉన్న టెంపరేచర్స్ అయితే ఇప్పుడు లేవు, మండిపోతుంది. నేను బుక్ తో కూడా పేపర్ తో కూడా ఒప్పుకుంటాను, కానీ ఇది వరకున్న వేడి కాదు, ఇది ఇప్పుడు ఎక్స్ట్రీమ్ వేడిగా ఉంది. అంటే లైన్ గా చిన్నప్పటి నుంచి అదే వేడిలో పెరగడం వేరు, మధ్యలో ఒక 13 years వేరే చోట ఉండడం వేరు. యుఎస్ లో వేడి ఉండదని కాదు, బట్ మేముండేది వర్జీనియాలో ఓన్లీ ఒక సమ్మర్ పీక్ లో వేడి ఉంటుంది, కానీ ఇల్లంతా నీకు పవర్ కట్ ఎప్పుడు పోదు కాబట్టి ఏసీలో నీకు అంత తెలియదు అనమాట. ఇప్పుడు ఫ్యాన్ ఉంటే వీఆర్ ఓకే, దానికి కంప్లైంట్ ఏమైనా, ఫ్యాన్ కూడా తిరగపోయేసరికి లైక్ చాలా ఒక్క వస్తుంది. వన్ థింగ్, there are certain sacrifices we know, we are prepared for that. మళ్ళా వచ్చింది మీరు టీవీలో కనిపిస్తుంది ఫ్యాన్ పవర్ వచ్చేసింది. మీ అందరికీ తెలుసు నేను ఎంత కాఫీ ఎడిక్ట్లో. ఇక్కడ మా తమ్ముడు కాఫీ తాగడు, నేను ఇప్పుడు ఇండియా వచ్చా కాబట్టి వీడికి ఎట్లయినా కాఫీ అలవాటు చేయడం ఉంది లైన్. మనం చిన్నప్పుడు చూసే పికాచు కాదు పోకేమాన్ వివాన్కి అలవాటు చేస్తున్నాడు మా తమ్ముడు. ఇప్పుడు మా అన్విత్ పడుకుంటున్నాడు, మేము కాఫీ తాగి వాడు లేచాక ఈవినింగ్ బయటకు వెళ్దామన్నది ప్లాన్. మా ఆయన అంటాడు నేను తెగ తిప్పేస్తున్నాను, బాగానే పడుకున్నాను, అలా అలా పడుకుని ఎంజాయ్ చేస్తాం. లెట్స్ మేక్ సమ్ కాఫీ. ఇండియా వచ్చాక నిన్న అసలు సొంతంగా కాఫీ పెట్టడం మానేసా. మా అమ్మని అమ్మ కాఫీ అనగానే చేతికి వచ్చేది. ఏమైనా టిప్స్ ఉంటే ఇవ్వండి, మా తమ్ముడిని ఎలాగైనా కాఫీ అడిక్ట్ చేయాలి, సో దట్ నన్ను ఎక్కిరించడం ఆపేస్తాడు. ఇప్పుడు నేను అమ్మని కాఫీ అడగగానే వాడి దగ్గర నుంచి ఒక సెటైర్ వస్తుంది. నా ప్లాన్ ఏంటంటే వాడు కూడా తాగడం మొదలెడితే వాడు అడుగుతాడు అమ్మని, ఆ పేరుతో నేను కూడా తాగేయొచ్చని. వన్ థింగ్ వీ హ్యావ్ టు అడ్జస్ట్ ఈస్, యూఎస్లో 6:30 అంటే మేము జనరల్లీ డిన్నర్కి తప్ప ఈ టైంలో బయటకు వెళ్ళాం అనమాట. ఏమైనా తిరగాల్సింది ఉంటే అన్ని తిరిగేసి ఈ టైంకి వచ్చేస్తాము. జనరల్లీ 6:30 నుండి 8:30 వరకు ప్రిపరేషన్ ఫర్ డిన్నర్. బట్ ఇక్కడ వరల్డ్ అంతా 6:30కి స్టార్ట్ అవుతుంది అంటున్నాడు మా తమ్ముడు. లెట్స్ గో. హాయ్ ఎవరు? హాయ్. వాడికి ఇంకా అలవాటు అవ్వలేదు, ముందు ముందు చెప్పు. ఎగ్జిబిషన్స్ ఆర్ షోస్ అవుతాయి కదా, అలాంటి చోటికి వచ్చాము. మా తమ్ముడికి అస్సలు షాపింగ్ అంటే జీరో ఇంట్రెస్ట్, ఏదో నా పోరు పడలేకొచ్చాడు. రెగ్యులర్ మాల్లో షాపింగ్ కంటే ఇలా షోస్లో, ఎగ్జిబిషన్స్లో ఆర్ స్ట్రీట్ షాపింగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. మెయిన్గా ఇలాంటి షోస్లో అయితే డిజైనర్ పీసెస్ ఉంటాయి కదా, అందరూ డిజైనర్ బ్రాండ్సే పెడతారు. మామూలుగా మనం బార్గెన్ చేయలేం వాళ్ళ దగ్గర. మనకి ఏదైనా పీస్ నచ్చితే కస్టమ్ మేడ్ చేయించుకోవడమే. ఇక్కడైతే మనం బార్గెన్ చేయొచ్చు. వాళ్ళు కూడా వాళ్ళ పేజ్లో కానీ మామూలుగా అమ్మేదానికంటే ఇక్కడ కొంచెం ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ వన్ ప్లేస్ లో యూ కెన్ షాప్ ఫర్ మల్టిపుల్ థింగ్స్, షూస్ కానీ, జ్యువెలరీ కానీ, అవుట్ఫిట్స్ లో కూడా కుర్తాస్ దగ్గర నుంచి సమ్మర్ ఫ్రాక్స్ దగ్గర నుంచి శారీస్ వరకు అన్ని ఉంటాయి. ఎనీవే ఇది మళ్ళీ ప్రమోషన్ అనుకుంటారు, ప్రమోషన్ ఏం కాదండి, జెన్యున్ గా నేను వెళ్ళాను, నాకు నచ్చింది, షాపింగ్ చేశా కాబట్టి చెప్తున్నాను. సో అలా గడిచింది మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో టైమ్. అండ్ ఇంటీరియర్స్ నడుస్తున్నాయి. వెరీ ఎక్సైటెడ్ టు సీ హౌ ద హౌస్ విల్ టర్న్ అవుట్ అండ్ షో యూ గైస్ టు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.